రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల పునర్విభజన కార్యక్రమం అయితే చేపట్టిందండి. ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలతో పాటు అదనంగా రేషన్ దుకాణాలను తీసుకురాబోతూ ఉంది. ఇందులో భాగంగా గ్రామాల్లో అయితే 400 రేషన్ కార్డుకు ఒక షాపు, మున్సిపాలిటీలో అయితే 500 రేషన్ కార్డులకు ఒక షాపు, కార్పొరేషన్ లో అయితే 600 రేషన్ కార్డులకు ఒక షాపు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో అటు గ్రామాల్లోనూ మున్సిపాలిటీ కార్పొరేషన్ లోనూ రేషన్ కార్డు సంఖ్యను బట్టి అదనంగా 1 నుంచి 2 రేషన్ దుకాణాలు అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు జిల్లాల వారీగా ఈ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఈ రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి ముందస్తుగా సమాచారం ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు, పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, అర్హుల జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే కొత్త రేషన్ దుకాణాల ప్రారంభోత్సవం ఎప్పుడు ఉంటుంది తదితర పూర్తి సమాచారంతో కూడిన వివరాలను అధికారులు ముందస్తుగానే మనకు ఇవ్వడం జరిగింది. ఈ ముందస్తు సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గ్రామాలు, మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న వాటితో పాటు అదనంగా కొత్త రేషన్ దుకాణాలు కూడా వచ్చి ప్రతి గ్రామ, మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కొత్త దుకాణాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 10వ తరగతి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ రేషన్ దుకాణాలకైతే దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసి ఇంటర్వ్యూలో పాస్ అయితే ఈ దుకాణాలను పొందవచ్చండి. ఈ జిల్లాల వారి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జిల్లా సమాచారాన్ని మీరు వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోగలుగుతారు. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు చిత్తూరు జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ రేషన్ డీలర్షిప్ భర్తీకి నోటిఫికేషన్ వివరాలను అయితే అధికారులు అందిస్తున్నారండి. ఆ సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా చిత్తూరు జిల్లా సమాచారం. రేషన్ దుకాణ డీలర్ల భర్తీకి 7వ తేదీ ప్రకటన. పునర్విభజన ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో 49 చౌక దుకాణాలు కొత్తగా పెరగనున్నాయి. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 400 రేషన్ దుకాణాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే 45 దుకాణాలకు డీలర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అంటే ఇప్పటికే ఖాళీ అయినటువంటి రేషన్ దుకాణాలు 400 ఉండగా వాటిని స్వయం సహాయక బృందాలు అయితే నడిపిస్తూ ఉన్నాయి. వాటికి కూడా భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ ని ఆర్డీఓలు విడుదల చేయనున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలుపుతున్నారు. అక్టోబర్ 22న రాత పరీక్ష, 25న మౌఖిక పరీక్ష అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అండి, 20 మార్కులకు ఉంటుంది. అలాగే 27వ తేదీన ఎంపిక జాబితాను ప్రకటిస్తారని ఇక్కడ అధికారులు అయితే మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 500 పోస్టులకు సంబంధించిన వివరాలను అయితే ఇస్తున్నారు. 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడగానే గ్రామాల వారీగా ఖాళీల వివరాలు అలాగే రిజర్వేషన్ వివరాలను నేను మీకు అందిస్తాను. ఎవరైతే గ్రామాల్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి యువత ఈ రేషన్ దుకాణాలకు అప్లై చేసుకుని 80 మార్కులకు పరీక్ష అలాగే 20 మార్కులకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు పాస్ అయినట్లయితే ఈ రేషన్ దుకాణాలను చాలా ఈజీగా మీరు దక్కించుకోవచ్చండి. అలాగే మనకి ఇక గుంటూరు జిల్లా నుంచి కూడా ఈ రేషన్ దుకాణాలకు తాజాగా నోటిఫికేషన్ వివరాలను అయితే అధికారులు ముందస్తు సమాచారాన్ని ఇస్తున్నారు. ఆ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలియజేస్తున్న వివరాల ప్రకారం ఈ రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ అలాగే పరీక్ష, ఇంటర్వ్యూ ఏ ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో వివరంగా చెప్తున్నారండి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చౌక దుకాణాల హేతుబద్ధీకరణ, ఖాళీల గుర్తింపు ఉంటుంది. అక్టోబర్ 16లోగా కలెక్టర్ ద్వారా హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఆమోదించడం, 31వ తేదీలోగా కొత్త చౌక దుకాణాలకు నోటిఫికేషన్ అయితే ప్రకటిస్తారు. అలాగే నవంబర్ 7వ తేదీన ఈ రేషన్ దుకాణాలకు రాత పరీక్ష ఉంటుంది. 12న మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రేషన్ దుకాణాల యొక్క అర్హుల జాబితాను అధికారులు ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త రేషన్ దుకాణాల ప్రారంభోత్సవం అనేది జరుగుతుందండి. ఈ యొక్క రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అప్లికేషన్ ఫారాలు అనేవి సంబంధిత ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ ఆఫీసుల్లో అయితే దొరుకుతాయి. అప్లికేషన్ ఫారాలను తీసుకొచ్చి ఫిలప్ చేసి మీరు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోనే ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఈ యొక్క గుంటూరు జిల్లా అయినా చిత్తూరు జిల్లా అయినా నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే గ్రామాల వారీగా, రిజర్వేషన్ల వారీగా పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు త్వరలోనే సమాచారం వస్తుందండి. ఆ వివరాలను కూడా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా
చూసి తెలుసుకోవడం కోసం అయితే వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.